ఈ సోషల్ మీడియా వచ్చేటప్పటికి మనకి జనరల్ గా డిజిటల్ మార్కెటింగ్ అనే డిఫరెంట్ అదర్ స్కిల్స్ ఉంటాయి కదా. సో మీ సైడ్ హజిల్ ప్రోగ్రామ్ లో ఉండే స్కిల్స్ ఏంటి అసలు? దీనికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. ఓకే. మనకి ఇంత ముందు మూవీస్ వెళ్లే ముందు మనకు ఒక 20 years బ్యాక్, మనం చిన్నప్పుడు ఒక 20-25 years బ్యాక్ పోస్టర్స్ అంటే పెట్టారు. ఆటో అనౌన్స్మెంట్స్ ఉండేది, రిక్షా అనౌన్స్మెంట్స్ ఉండేది. దాని తర్వాత టీవీ అనౌన్స్మెంట్స్ ఉండేది, టీవీలో వచ్చేది. దాని తర్వాత ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఆఫ్ కోర్స్ మనకు ఆడియో ఫంక్షన్ అని, రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక 5 years నుంచి చూస్తే మీకు కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దీంట్లో ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ తో డాన్స్ చేస్తున్నారు. మీరు గమనించారా? చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పిలుస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. చిన్న చిన్న స్టెప్స్ ఏదైతే దాంట్లో ట్రెండింగ్ సాంగ్ ఉందో దాంతో స్టార్ట్ చేయడం. అంటే చాలా మంది ఇది కొంచెం డెప్త్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు దిగొచ్చు ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్ డజంట్ మీన్ ఈ సెలబ్రిటీ గొప్పని కాదు. బికాస్ ఇది ట్రెండింగ్ కాబట్టి, ఇది సోషల్ మీడియా అనేది ఇప్పుడు నడుస్తుంది కాబట్టి వాళ్ళే ఒక మెట్టు కిందికి దిగి వచ్చి వీళ్ళతో డాన్సులు చేసో, వీళ్ళతో ఒక డైలాగ్ చేసో ఇది చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా అనేది జనాలందరూ ఉండేది అక్కడే కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని జనాలకు రీచ్ అయినామా లేదనేది ఇంపార్టెంట్. అది మీరు బిజినెస్ గా రీచ్ అవుతారా, లేదంటే మీ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకుంటారా, లేదంటే సైడ్ ఇన్కమ్ గా ఇంకేదన్నా మీరు ఏదైనా మాస్టర్ అయ్యండి ఆ మాస్టర్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎక్కడ ఏ స్కూల్ ఎవరు పర్మిషన్ అవసరం లేదు. కరెక్ట్. టు బి ఫ్రాంక్, మన ఓన్ కొంచెం మొహమాటం లేదంటే నేను చేయగలనా, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఈ 3 పక్కన పెట్టిస్తే మీ బిజినెస్ ని, మీ ప్రొఫైల్ ని, మీ స్కిల్స్ ని ఈటీగా మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు. కరెక్ట్. అండ్ ఇప్పుడు వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అది. మూవీ స్టార్స్ అందరూ కూడా ఈవెన్ నార్మల్ పీపుల్ ని మీట్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్ ని, స్మాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని డాన్స్ కానీ డైలాగ్స్ చెప్పడం కానీ సంథింగ్ దే ఆర్ డూయింగ్. సో దట్స్ వెరీ గుడ్ అబ్జర్వేషన్ అండి. గ్రేట్. సో ఇంకొకటి ఏంటంటే నేను బిజినెస్ కన్సల్టింగ్ రిలేటెడ్ అడ్వైస్ ఇస్తా, బిజినెసెస్ కి అడ్వైస్ ఇస్తా కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ కి. దానిలో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి బిజినెస్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత నా ఫైనల్ ప్రొడక్ట్ ఇది అని చూపించడం అనేది వన్ వే. అంటే ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫుడ్ ఫోటో కానీ వీడియో కానీ చూపించడం అది వన్ వే. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన పెద్ద వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. కానీ మీరు అసలు హోటల్ స్టార్ట్ చేయాలని అనుకుంటే, ఈవెన్ నార్మల్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని అనుకున్నా, అండర్ కన్స్ట్రక్షన్ నుంచి సోషల్ మీడియాలో ఫొటోస్ అప్లోడ్ చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం, నేను ఇది బిల్డ్ చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను అనేది పెట్టడం అనేది ఇట్ విల్ convince more clients to come to your restaurant or hotel once it started. So try to observe this. And రెండోది, ఈవెన్ మనం డిష్ ఏదైనా హోటల్లో చూపించాలన్నా కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ అవుట్కమ్ అనేది, మనం ఫైనల్ ఫుడ్ ఇది అనేది నైస్ గా పిక్చర్స్ చూపించే కంటే వాట్ ఎవర్ ద కిచెన్ ఇట్ ఈస్, హౌ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని స్టార్టింగ్ నుంచి షూట్ చేయడం. ఈవెన్ వెజిటేబుల్స్ తెచ్చే దగ్గర నుంచి చూపిస్తూ ఇలా పిక్ చేస్తున్నాము, దీనిలోంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము, చెఫ్ ఇలా వండాడు, ఈ ఫుడ్ బాగుంది, బాగాలేకపోతే బాగాలేదని చెప్పినా కానీ ఇట్ విల్ గివ్ ఏ పాజిటివ్ రివ్యూ. సో బిల్డింగ్ ద ప్రాసెస్, షోయింగ్ దెమ్ ద ప్రాసెస్ విల్ అట్రాక్ట్ మోర్ పీపుల్ దెన్ ద ఫైనల్ బ్యూటిఫుల్ అవుట్కమ్. ఎందుకంటే ఈ జర్నీ అంతా మన కంటెంటే. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు కస్టమర్ ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం, తినడం, వెళ్ళిపోవడం అనేది ఒక చిన్న బిట్ మాత్రమే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఈ మేకింగ్ కానీ ఇదంతా కూడా కంటెంటే. అది ఏంటంటే ప్రతిసారి ట్రిగ్గర్ అయినప్పుడు, ఇప్పుడు ఇంకో మార్కెటింగ్ థింగ్ ఏంటంటే మనకు సోప్స్ అనగానే గుర్తుకొచ్చు లక్స్, సంతూర్, మైసూర్ శాండిల్, ఇవి గుర్తుకొస్తాయి. లేదంటే కార్స్ అనగానే మారుతి. ఇవి ప్రతి మనిషికి ఇవాళ పుట్టిన దగ్గర నుంచి రేపు పోయే వారు ముసలి వరకు ఇవన్నీ చెప్తారు. బట్ స్టిల్ దే ఆర్ రన్నింగ్ క్యాంపెయిన్స్. థమ్స్అప్ కానీ ఎప్పటికప్పుడు మహేష్ బాబు కానీ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ హీరోస్ ఎవరిది హిట్ అవుతే వాళ్ళతో చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ పీక్స్కి వెళ్ళిపోయినా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినా, వాళ్ళకి మార్కెటింగ్ అవసరం లేకపోయినా కూడా వాళ్ళ ప్రొడక్ట్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూనే ఉంటున్నారు. అంటే వాళ్ళ జర్నీ అంతా. సో మనం 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలతో చేసి మనం ఇంకెంత చేయాలి? కరెక్ట్. రైట్. సో కోకోకోలా బిజినెస్ వచ్చేటప్పటికి ఇట్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. అంటే 10 ఐ థింక్ ఎన్ని బిలియన్స్ నాకు ఐడియా లేదు. ఐ థింక్ 1 lakh దాటిపోయినట్టుంది. 1 lakh crore, 1 lakh rupees కాదు, 1 lakh crore. అంటే 100 crore, 200 crore, 1000 crore, 10,000 crore లాగా 1 lakh crore దాటిపోయి ఉన్న బిజినెస్ స్టిల్ దే ఆర్ అడ్వర్టైజింగ్. మనం ఏమనుకుంటామంటే మనకు కొంతమంది క్లయింట్స్ వస్తే చాలు అయిపోయింది, నేను అడ్వర్టైజ్ చేసుకోకర్లా, నేనేం చేయక్కర్లేదు అనేది అనుకుంటాము. సో యూ హ్యావ్ టు లీవ్ దట్. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండండి. ఇప్పుడు చాలా మంది, నేను అంటే చెప్పాలి ఇది, ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తారు. బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా మనకు ఓఆర్ఆర్ దగ్గర అక్కడ ఇక్కడ లీఫ్లెట్స్ పట్టుకొని దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సార్ ఇక్కడ ప్లాట్ ఉంది కొనండి అని అంటారు. లేదంటే వాళ్ళు ఎక్కడో ఆల్రెడీ మంచి లైఫ్ లీడ్ చేసి అప్పుల వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయ్యో ఏదో జాబ్ దొరకక మార్కెటింగ్ జాబ్, లీఫ్లెట్ జాబ్ చాలా చేసే వాళ్ళు ఉన్నారు.
సో వీళ్ళ రియల్ ఎస్టేట్ ఒక రేంజ్లో, అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ ఒక గవర్నమెంట్లో ఉండి మంచిగా ఉండి ఇంకో గవర్నమెంట్ లో అయ్యి డిగ్రేడ్ అయ్యి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటి అని అంటే మార్కెట్ లేదు కాబట్టి మనం డిగ్రేడ్ అయ్యి కూడా చేద్దామని దానికి సిద్ధంగా ఉంటారు తప్ప, మనం ఏం స్కిల్ నేర్చుకుంటే ఏ సోషల్ మీడియాని ఎట్లా మానిటైజ్ చేస్తే మనం ఇంకా రీచ్ ఎట్లా పోవాలి అనేది మాత్రం ఇది గ్రహించడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే దీనికి జర్నీ అవసరం వాళ్ళు. కాబట్టి మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన బిజినెస్ ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉన్న ఆపర్చునిటీస్ తక్కువ టైంలో ఎక్కువ రీచ్ అవ్వడానికి ఉన్న ఆపర్చునిటీ మనం చూసుకోవాలి. ఇది చూసుకుంటే మనం, మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే అండి, ఇవాళ మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే, డెంటిస్ట్ అయినా సరే, మీరు ఎంత చదువుకున్నా లోపల డాక్టర్ ఉంటారు, బయటకి ఎప్పుడు కనిపించారు. రండి ఏ డాక్టర్ వీడు. కరెక్ట్. ఎలివేషన్ ఉంటుంది, మంచి చైర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కరెక్ట్. అయినా స్టిల్ దే డూ దేర్ మార్కెటింగ్. కరెక్ట్. అవునా? ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే మార్కెటింగ్ చేసుకోవాల్సిందే. నవ్ డేస్ ఎవ్రీ ఫీల్డ్ లో ఉండే వాళ్ళందరూ బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మనం బీకేపీ హోమ్స్ ఆయన చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్నిచర్ రిలేటెడ్ భాను గారు హీఈస్ డూయింగ్ దట్. ఈవెన్ ద అదర్ డాక్టర్స్, మనం చాలా ప్రొఫైల్స్ ఇప్పుడు చూస్తున్నాం. డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి అవసరం ఏముంది? ఎంబీబీఎస్ చదువుకున్నారు, అట్లీస్ట్ ఒక 5-6 లక్షలు 10 లక్షలు ఈజీగా ఇన్కమ్ వస్తుంది. స్టిల్ వై దే డూయింగ్? సో వెన్ యూ వాంటెడ్ టు బిల్డ్ అ బిజినెస్, ఈవెన్ నెక్స్ట్ 2-3 years లో బిల్డ్ చేద్దామని అనుకున్నా, కాంటెంట్ క్రియేషన్ అనేది 1 or 2 years or 3 years ఇన్ అడ్వాన్స్ స్టార్ట్ చేయడం బెటర్. సో ట్రై టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫస్ట్ అండ్ దెన్ బిజినెస్ ఓనర్ నెక్స్ట్. అది బెస్ట్ చాయిస్. నా బిజినెస్ ఫస్ట్ ఫెయిల్ అయిందని అన్నా కదా, నా ఫస్ట్ బిజినెస్ ఫెయిల్ అవడానికి 2014 లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ టు ద పీపుల్. నాకు అది ఇష్టం లేదు, అందుకని అది ఫెయిల్ అయింది. 2-3 years చేసిన తర్వాత ఫెయిల్ అయింది. దెన్ ఇంకా నాకు తప్పలేదు, నేను ఒక గోల్ పెట్టుకున్నా కాబట్టి నాకు తప్పక ఇంకా దాని తర్వాత ఫేస్ చూపించాల్సి వచ్చింది. వన్స్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ క్లయింట్స్ యాక్చువల్లీ. సో ఏంటంటే ఇది మనం రూమ్ లో కూర్చొని కలలు అన్నట్టు అండి. ఎట్లా అంటే మనకి నేను రూమ్ లో నుంచి బయటకు రాను, ఎవరు ఏమనుకుంటారు అంతేందుకు. ఇప్పుడు ఇంతకుముందు భానుగారు నుంచి మాట్లాడినప్పుడు, బీకేపీ మాట్లాడినప్పుడు దేర్ ఆర్ మెనీ మీమీస్, అవన్నీ కొన్ని ఎగతాలు చేస్తూ దూకేపీ హోమ్స్ అని అదొకటి చాలా ఇది చేశారు. లేటర్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు తిరుపతి అక్కడ కూడా వాళ్ళు విజయవాడ అక్కడ స్టార్ట్ చేశారు. అంటే నెక్స్ట్ లెవెల్ భాను కనిపించగానే ఇస్ లైక్ ఎ సెలబ్రిటీ. సో ఫస్ట్ మీరు ఎదుటివాడు ఏమనుకుంటాడు అనేది పక్కన పెడితే మీ బిజినెస్ మీరు ప్రశాంతంగా రన్ చేసుకోవచ్చు. 10x మీరు ₹1,00,000 వస్తాయి అని మీరు అనుకుంటే 10 లక్షలు వస్తాయి. ఎదుటివాడికి ఎవడి పరేషాన్ వాడుకుంది. ఇవాళ ప్రపంచంలో ఎవడి గోల వాందే ఉంది. కాకపోతే ఏంటంటే ఎదుటివాడు ఎవడు అనుకోడు. అవునా? దెర్ ఆర్ మెనీ సూపర్ స్టార్స్ హస్ గాన్, మెనీ పీపుల్ హ్యావ్ గాన్. ఎదుటివాడు ఏమనుకుంటాడని మనం అనుకుంటాం కాబట్టి అది మనకు ఫెయిల్ అయిపోతుంది. అది ఒక్కటి పక్కన పెట్టిస్తే మీ పొటెన్షియల్ ఏందో మీకు అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే మీరు మిరాకిల్స్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటి ఉంది. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఆర్ ఎల్స్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎంతమంది రోజు తలుచుకుంటారు? ఇమాజిన్ వెన్ యూ రిమెంబర్డ్ దెమ్ లాస్ట్ టైం. సో దే ఆర్ చీఫ్ మినిస్టర్స్, యాక్టర్స్ అండ్ వెరీ బిగ్ రోల్ ప్లేడ్ ఇన్ అ పీపుల్ లైఫ్స్. చాలా పెద్ద రోల్ ప్లే చేశారు. ఈవెన్ వాళ్ళ గురించే మనం ఆలోచించాం. వాళ్ళు ఇప్పుడు చదువుకున్నారా, చదువుకోలేదా, ఉన్నారా, అంటే అది ఏమైంది, ఏమైనా మిస్టేక్స్ చేశారా, ఇవన్నీ మనం పట్టించుకోం. ఎందుకు అంటే ఇట్స్ డన్, అయిపోయిన తర్వాత ఇంకా అంతే. అలాగే మనం చాలా మంది వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనే ప్రెజర్ లో మనం బతుకుతూ ఉంటాము. వాడేమనుకుంటాడో, నేను కాంటెంట్ చేస్తే లేదంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమనుకుంటాడో, వీళ్ళు ఏమని అనుకుంటారో, లేదంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ మాట్లాడి సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఏమన్నా అనుకుంటారో, నా ఎడిటింగ్ బాగోకపోతే సరిగ్గా బాగోలేదని అనుకుంటారో. ఈ కైండ్ ఆఫ్ ప్రెజర్ లో చాలా మంది ఉంటారు. ఇది జైలు లాంటిది. ఆ జైలు నుంచి మీరు బయటకు వస్తే తప్ప సక్సెస్ రాదు అండ్ వెల్త్ క్రియేషన్ అనేది జరగదు, అంటే మీరు చేయాలని అనుకుంటే. ఈవెన్ ఇందాక మనం ఆఫ్లైన్ డిస్కస్ చేసాం కదా, ఏబిఎస్ఎల్ అనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా మన దీంతో పాడ్కాస్ట్ లో వచ్చారు. థింక్ స్కూల్ అనే ఒక పాడ్కాస్ట్ లో, అది నేషనల్ వైజ్ ఉంటుంది. మనకైతే కనుక వంశీ కూరపాటి పాడ్కాస్ట్ లో కూడా ఆయన వచ్చారు. సో 1,000 crore ఆయన ఐ థింక్ 1 year లోనో 1 month లోనో సేల్ చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్న ఆయన కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. పాడ్కాస్ట్లకు వచ్చో లేదంటే ఓన్ గానో డిఫరెంట్ ఛానల్స్ కి వెళ్ళో చేస్తున్నారు. ఆయన ప్రాజెక్ట్ గురించి ఆయన చెప్పుకోకపోతే ఇంకా అది అవ్వదు అన్న రేంజ్ లో ఆయన చేసుకుంటున్నారు. ఏది 1,000 కోట్లు ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు. బట్ మన వాళ్ళు వచ్చేటప్పటికి 1 crore కూడా ఉండదు, లేదా 10 crore కూడా ఉండదు. దే ఫీల్ షై టు ప్రమోట్ దేర్ బ్రాండ్ ఆర్ ఫీల్ షై టు గో అవుట్ అండ్ టెల్ అబౌట్ దేర్ కంపెనీ ఆర్ బిజినెస్, ఎవరేమనుకుంటారు అని. యా,
సో మీ వాళ్ళు అబ్జర్వేషన్ అనుకునేది ఏంటంటే దీని ప్రాబ్లం ఏంటంటే ఇది నా పని కాదు కదా, అంటే నా లెవెల్ ఇంతే, నేను నా ఇన్వెస్టర్, నేను ఇంతవరకే నాది, 10,000 ఇస్తే 20,000 ఇస్తే ఎవరు వాళ్ళు చేస్తారు అనేది ఉంటది. కాకపోతే మీరు కనిపించినప్పుడు రైట్, ఇప్పుడు మీరు ఏపీ సైడ్ వెళ్తే మీకు విషయం తెలుసో తెలీదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒకవేళ థమ్స్అప్ అంటే ఎన్టీఆర్ కనుక లేదంటే మహేష్ బాబు కనుక థమ్స్అప్ అడ్వర్టైజ్ చేశాడు అనుకోండి, థమ్స్అప్ తాగుతారు. ఇప్పుడు చాలా మంది మీరు కొంచెం విలేజ్కి వెళ్తే అదే ఆపోజిట్ నచ్చని హీరో ఆ బ్రాండ్ ప్రమోట్ చేస్తే తాగని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నాకు చాలా అఫ్ కోర్స్ ఈ వీడియో చేసే వాళ్ళు కొంతమందికి తెలిసి ఉంటది. కొన్ని రిమోట్ ఏరియాలలో వాళ్ళ నచ్చిన హీరో గానీ పొలిటీషియన్ గానీ ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తే అది కొనుక్కొని తాగే వాళ్ళు ఉన్నారు. నచ్చని హీరో చేస్తే అది బిజినెస్ అక్కడ నడవదు. స్టిల్ ఇది ఉంది, ఈ కల్చర్ ఉంది. అంటే దీని ఎగ్జాంపుల్ ఎందుకు అని అంటే మీ దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది రైట్, ఎంతో అబ్జర్వేషన్ తోని ఎంతో ఇష్టంగా బ్రాండ్ ఏదో చేసి ఉంటారు, మార్కెట్ లో తీసుకొచ్చి ఉంటారు. మీరు కనిపిస్తే ఇంకా మీరు అది అంటే బ్రాండ్ అనగానే మీరు అంటే బ్రాండ్. ఇన్ని సోఫాస్ ఉన్నాగా మీరే ఎందుకు చేయాలి, వై నాట్ సమ్ అదర్ పర్సన్ అంటే ఇది ఇతనే చేయగలుగుతాడు అనే కాన్ఫిడెంట్ పబ్లిక్ క్రియేట్ అవుతుంది. ఇది రెండు ఉంటుంది, అదే బిజినెస్ గ్రో అవుతుంది, మీకు కూడా ఒక పొటెన్షియల్, నా బిజినెస్ నేను ఎంతవరకు రీచ్ అవుతున్నాను, ఎవరు సపోర్ట్ లేకపోయినా ఏ మార్కెటింగ్ పైన నేను హోర్డింగ్స్ పెట్టకపోయినా నా బిజినెస్ నా ఓన్ గా గ్రో చేసుకోవచ్చు అనే కాన్ఫిడెంట్ వస్తుంది. రెండోది, మూడోది మార్కెటింగ్ ఖర్చు ఏముండదు. మన ఫ్రీ టైం కొంచెం మన ఈ బిజీ షెడ్యూల్లో మనం చేస్తున్న పనినే మాట్లాడి చెప్పి మన ఇన్స్టాగ్రామ్ మన ఫేస్బుక్ నుంచి చేసుకుంటే మనకు మన బిజినెస్ మనం ఈజీగా 10x గ్రో చేసుకోవచ్చు.